ఈరోజు ముందుగా పొదిలి పృథులగిరి గురించి, శ్రీ నిర్మమ మహేశ్వరాలయం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రం పొదిలి గ్రామం. ఇది నగర పంచాయతీ కూడా. ఇది ఒంగోలు మార్కాపురం రహదారిలో ఒంగోలుకు పశ్చిమ వాయవ్య దిశలో 48 కిలోమీటర్ల దూరంలోనూ, మార్కాపురానికి తూర్పుగా 45 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పొదిలి పూర్వనామం పృథిలాపురి. దీనికి దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పృథులగిరి అనే కొండ వల్ల దీనికి పృథులాపురి అని పేరొచ్చిందని, తదుపరి అది పొదిలిగా మారిందని పెద్దలు చెబుతారు. పృథుల అంటే హింగుప్రతి అనే వృక్ష విశేషం. పూర్వం ఈ కొండ ఆయుర్వేద మొక్కలకు ప్రతీతి. ఆ మొక్కలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కొండకు పృథులగిరి అని పేరొచ్చి ఉండవచ్చు. పృథివీ అంటే భూమి అనే అర్థంలో, భూమికి ఇది కేంద్రస్థానం అని కూడా చెప్తుంటారు. భూమికి నాభిస్థానం అనే అర్థంలో పొత్తిలి, పొదిలి అయి ఉండవచ్చునని కూడా అనిపిస్తుంది. భూమికే కాక ప్రకాశం జిల్లాకు కూడా ఇది నడుబొడ్డుగా ఉంది. పురాతన కాలంలో ఊహించి పెట్టిన ఈ పేరు ఆధునికంగా కూడా అంగీకరించబడడం అద్భుతం కదా. ఇక పొదిలి చారిత్రక నేపథ్యం విచారించినట్లయితే, ఈ ప్రాంతాన్ని పూర్వం చాళుక్యులు, చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు పాలించినట్లు శాసనాధారాలు ఉన్నాయి. సాలువ వంశస్థులు పృథులాపురిని రాజధానిగా చేసుకొని 15వ శతాబ్దంలో పరిపాలించినట్లు పొదిలి కైఫియత్తులోనూ కొన్ని శాసనాల్లోనూ పేర్కొనబడింది. 1551 సంవత్సరంలో వేయించిన కాశీపురం శాసనంలో సదాశివరాయల కాలంలో జిల్లెళ్ల రంగప్ప దేవరాయలు పొదిలి సీమ పాలకునిగా ఉన్నట్లు చెప్పబడింది. ఇక పొదిలి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందడానికి కారణం ఇక్కడ వెలసిన శ్రీ నిర్మమ మహేశ్వర స్వామి ఆలయం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎల్లంరాజు పెదకొండరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక కథనం. అయితే దీనికి పూర్వం ఒక స్థానిక గాథ ఇక్కడ ప్రచారంలో ఉంది. ఈ క్షేత్ర స్థానంలో ఒక ఆవుల దొడ్డి, ఒక పుట్ట ఉండేవట. ఆవుల యజమాని ఆవుల పాలను వాటి దూడలకే వదిలేసేవాడు. నందిని అనే ఆవుకు నిత్యము పొదుగులో పాలు లేకుండా ఉండటాన్ని గమనించిన యజమాని ఒకరోజు రాత్రి కర్ర పట్టుకొని కాపలా కాశాడు. అర్ధరాత్రి సమయంలో ఆ ఆవు అక్కడున్న పుట్టపై నిలబడి పాలను ధారగా కార్చడం చూచి కర్రను బలంగా ఆవుపైకి విసిరాడు యజమాని. ఆ కర్ర పుట్టకు తగిలి లోపల ఉన్న శివలింగం బయటపడింది. పశ్చాత్తాపం చెందిన ఆవుల యజమాని ఆ శివలింగంపై గుడి కట్టించాడు. అదే నేటి నిర్మమ మహేశ్వర స్వామి ఆలయంగా అభివృద్ధి చెందింది. ఈ ఆలయం నిర్మ మహేశ్వరాలయంగా పిలువబడుతున్నప్పటికీ దీని అసలు పేరు నిర్మమ మహేశ్వరాలయం అయి ఉంటుంది. నిర్మమ అంటే నేనేమీ కాదు, నాకేమీ లేదు అనే శివతత్వాన్ని తెలుపుతుంది. ఇందులో 5 ఆలయాలున్నాయి. పార్వతీ సమేత నిర్మమ మహేశ్వరాలయము, కామాక్షి సమేత కైలాసనాథాలయము, త్రిపురసుందరి సమేత భీమేశ్వరాలయము, శ్యామల సమేత నగరేశ్వరాలయము, నెమ్మవ్వ గుడి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి మహోత్సవాలు 10 రోజుల పాటుగా వైభవంగా జరుగుతాయి. పృథులగిరి అంటే పొదిలి కొండపై సనాతనంగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. కొండపైకి రోడ్డు మార్గం ఏర్పరచబడింది. కొండపైనున్న కోనేరులో ఎల్లప్పుడూ నీళ్లుండడం విశేషం. ఇక్కడ ప్రతి సంవత్సరం నృసింహ జయంతికి, వైకుంఠ ఏకాదశికి చుట్టుప్రక్కల గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇంకా పొదిలిలో పురాతనమైన శివాలయము, పొదిలమ్మ గుడి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయము, 16వ శతాబ్దం నాటి మసీదు, 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు నిర్మించిన చర్చి ఉన్నాయి. ఇక ఈ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తుల్లో తొలితరం తెలుగు భావకవి, స్వాతంత్ర సమరయోధుడు, కీర్తిశేషులు నాయని సుబ్బారావు గారు పేర్కొనదగినవారు. ఎలకూచిలి బాల సరస్వతిగా పేరొంది జటప్రోలు సంస్థానంలో కాకలు తీరిన కవిగా ఘనతికెక్కిన ఎలకూచి వెంకటకృష్ణయ్య గారు వారి జన్మస్థలం పొదిలి సమీపంలోని అగ్రహారం.
ప్రముఖ రాజకీయ నాయకునిగా పేరొందిన శ్రీ కాటూరి నారాయణస్వామి గారి స్వగ్రామం పొదిలి సమీపంలోని కాటూరు వారిపాలెం. ఇంతటి ఘన చరిత్ర కలిగిన పొదిలి ప్రాంత ప్రజలు ఫ్లోరిన్ నీటితో బాధపడుతుండడం శోచనీయం. వెలుగొండ నీటితోనైనా వీళ్ల కన్నీళ్లు కడతేరుతాయని ఆశిద్దాం. ఇప్పుడు దొనకొండ గ్రామం, అక్కడ నిర్మించబడిన విమానాశ్రయాన్ని గురించి తెలుసుకుందాం. దొనకొండ గ్రామం ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రం. ఇది సమీప పట్టణం మార్కాపురానికి 30 కిలోమీటర్లు, జిల్లా కేంద్రం ఒంగోలుకు 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. దొనకొండ పేరులోని మొదటి పదం దొన అనేది నీటి వనరును, రెండో పదం కొండ అనేది ప్రదేశాన్ని తెలియజేస్తున్నాయి. సమీపంలోని కొండ మీద నీటి దొన ఉండడం వల్ల దొనకొండ అని పేరొచ్చి ఉంటుంది. కాటమరాజు కథల్లో ధనకొండ బాలవీరులు మొమ్మయ్య, పోచయ్యలు పల్నాటి బాలచంద్రుని వలె వీరోచితంగా పోరాడినట్లు చెప్పబడింది. ఇందులో ఆవేళ దనకొండ అతి సంభ్రమమున దేవేంద్ర భోగమై తెలివి దీపింప అని దొనకొండ వర్ణించబడింది. దొనకొండకు ధనకొండ మారుపేరై ఉండవచ్చు. ఈ గ్రామం సమీపంలోనున్న గంగమ్మ గుడి చాలా ప్రసిద్ధమైనది, ప్రాచీనమైనది. క్రీస్తకం 16వ శతాబ్దం నుండి కాకతీయులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తోంది. క్రీస్తకం 1406లో దేవరాయలు, క్రీస్తకం 1432లో వీరప్రతాపదేవరాయలు, క్రీస్తకం 1525లో కృష్ణదేవరాయలు వేయించిన శాసనాలను బట్టి ఈ ఆలయం యొక్క ప్రాచీనత, విశిష్టతలు తెలుస్తున్నాయి. ఆంగ్లేయుల పాలనలో నిర్మించిన రైలు మార్గం వినుకొండ, దొనకొండ, కురిచేడు, గజ్జలకొండ, మార్కాపురం రోడ్డు, తర్లుబాడు, కంభం, గిద్దలూరు మీదుగా నంద్యాల వెళ్తుంది. 1889లో మీటర్ గేజిగా నిర్మించబడిన ఈ రైలు మార్గం మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి హయాంలో బ్రాడ్ గేజిగా అభివృద్ధి చేయబడింది. దొనకొండలోని రైల్వే కర్మాగార సంస్థలో 100 మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ప్రాంతానికి అప్పట్లో ఇదొక వరమైంది. ఇది ఇలా ఉండగా 1939-42 మధ్య రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆంగ్లేయులు తమ యుద్ధ విమానాలకు ఇంధనం నింపుకోవడానికి దొనకొండలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన మొదటి విమానాశ్రయం హైదరాబాదులోని బేగంపేట కాగా, రెండవది దొనకొండ విమానాశ్రయం. నాటి ఆంగ్లేయ అధికారులు ఇక్కడి వరకు విమానాల్లో వచ్చి ఇక్కడి నుండి రైలు ప్రయాణం చేసేవారు. ఇక్కడ అప్పట్లో బ్రిటిష్ వారు నిర్మించిన అనేక బంగళాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. దొనకొండ విమానాశ్రయము 136.5 ఎకరాల్లో 20 సువిశాలమైన గదులతో అప్పట్లో పెద్దదిగా కట్టబడింది. ఆ తర్వాత కడప, రాజమండ్రి, వరంగల్ ప్రాంతాల్లో నిర్మించిన విమానాశ్రయాలన్నింటిలోనూ దొనకొండ విమానాశ్రయం పెద్దది. అప్పట్లోనే దొనకొండ ప్రక్కనున్న పెద్దనపాలెం పరిధిలోని నరసింహనాయునిపాలెం రైతులు ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చారు. 1965-70 మధ్యకాలం వరకు ఇక్కడికి విమానాల రాకపోకలు నడిచాయి. ఇప్పటికీ ఏరోడ్రమ్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ప్రస్తుతం ఇది భారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ అధీనంలో ఉంది. ప్రతిసారి ఎన్నికలప్పుడు దొనకొండ విమానాశ్రయ పునరుద్ధరణ గురించి సర్వేలు చేస్తుంటారు, చెప్తుంటారు. ఇలా గత ఎన్నికల ముందు కూడా 476.66 ఎకరాల్లో దొనకొండ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామిక వాడంటూ ప్రణాళికలు రచిస్తుంది. నిజంగా ఇది జరిగితే కాబోయే మార్కాపురం జిల్లాకు ముందస్తు చర్య కాగలదు. నవ్యాంధ్రకు రాజధాని కాలేకపోయినా భవిష్యత్తులో మార్కాపురం జిల్లాకు విమానాశ్రయం కాగలదు. దొనకొండ గ్రామం మత సామరస్యానికి మారుపేరుగా నిలిచింది. ఇక్కడ శ్రీ విజయాంజనేయ స్వామి ఆలయం, దొనకొండ గంగమ్మ వంటి ప్రసిద్ధ హిందూ దేవాలయాలతో పాటు ముస్లింలకు పురాతన మసీదులు, క్రైస్తవులకు 19వ శతాబ్దం నాటి చర్చీలు ఉన్నాయి. ప్రకృతి వనరులు
వనగూరిన దొనకొండ అన్నీ అనుకున్నట్లు జరిగితే ధనకొండ కాగలదనడంలో సందేహం లేదు. ఈరోజు చివరగా మార్కాపురం పట్టణం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా మార్కాపురం మండల కేంద్రం మార్కాపుర పట్టణం. ఇది జిల్లా కేంద్రం ఒంగోలుకు పడమరగా కర్నూలు రహదారిలో 98 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అటు సర్కారు ప్రాంతానికి ఇటు రాయలసీమ ప్రాంతానికి భౌగోళికంగా మధ్యగాను సంస్కృతి సంప్రదాయాల పరంగా అనుసంధానంగాను ఉంది. ఇది మొదటి గ్రేడు మున్సిపాలిటీ పట్టణంగాను, రెవెన్యూ డివిజన్ కేంద్రంగాను, శాసనసభ నియోజకవర్గ కేంద్రంగాను పశ్చిమ ప్రకాశానికి తలమానికంగా నిలిచింది. కృతయుగే గజారణ్యం, త్రేతాయాం మాధవీపురి, ద్వాపరే స్వర్గ సోపానం, కలౌశ్యాన్ మార్కాపురి. చతుర్యుగాల దివ్యపురం మార్కాపురం 4 యుగాలలో 4 పేర్లతో విలసిల్లింది. కృతయుగంలో ఇది గజారణ్యం, ఏనుగులకు నిలయం, గుండికా నది పరివాహక ప్రాంతం. మృకండు మహర్షి శంకరుని పూజించి అల్పాయుష్కుడైన మార్కండేయుని కుమారుడిగా పొందాడు. మార్కండేయుడు శివుని ధ్యానిస్తూ మరణాన్ని జయించి మార్కండేశ్వరుని ఇక్కడ ప్రతిష్ఠించాడు. కేసి అనే రాక్షసుని మహావిష్ణువు యొక్క చక్రానికి బలి అగునట్లు చేసి ఆ స్వామినే చెన్నకేశవునిగా ఇక్కడ నిలచున్నట్లు ప్రసన్నుని చేసుకున్నాడు. ఇక త్రేతాయుగంలో కేశవస్వామిని సకల లోకాల భక్తులు దేవదేవునిగా పూజింపగా అప్పుడు మాధవీపురమని పిలువబడింది. ద్వాపరంలో మునులు కేశవస్వామిని సేవించి స్వర్గలోకం చేరుచుండగా దీనికి స్వర్గ సోపానమని పేరొచ్చింది. ఇక కలియుగంలో మారిక అనే యాదవ వనిత సంతానం లేకపోవడంతో సమీపంలోని పుట్టలో రోజు తాను తీసుకెళ్లే పాలలో సగం పోసి సంతానం కలగాలని దండం పెట్టుకునేది. ఇంటికి వెళ్ళి చూస్తే కడవ నిండుగా పాలుండేవి. ఈ విధంగా చేస్తుండగా మారిక గర్భవతి అయి మగపిల్లవాణ్ణి ప్రసవించింది. ఆమెకు స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి, నేను మార్కండేయుడు ప్రతిష్ఠించిన చెన్నకేశవ స్వామిని, నీవు పాలు పోస్తున్న పుట్టలో ఉన్నాను, పుట్టను తొలగించి నాకు గుడి కట్టించండి, మీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు. మారిక ఈ విషయం తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారంతా కలిసి పొట్టను తొలగించి స్వామివారికి గుడి కట్టించారు. వారంతా అక్కడే ఒక గూడెంగా నివాసం ఏర్పరచుకున్నారు. ఆ గూడెం మారిక పేరు మీద మారికాపురం అయ్యింది. విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం పునర్నిర్మించబడినట్లు సుమారు 368 ఎకరాల భూమిని కూడా దేవాలయ నిర్వహణకు ధారాదత్తం చేసినట్లు ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆగమశాస్త్రానుగుణంగా అద్భుత శిల్ప నైపుణ్యంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కేశవ స్వామివారికి, రాజ్యలక్ష్మి అమ్మవారికి వేరువేరు ఆలయాలు నిర్మించారు. మొదట ఇదొక స్వతంత్ర దేవాలయంగా ఆవిర్భవించింది. ఆ తర్వాతే పట్టణం అభివృద్ధి చెందింది. సూర్యకాంతి గర్భగుడిలోని మూల విరాట్పై ప్రసరించడం, చుంచు బండలను 3 వంపులుగా చెక్కడం, తెర కట్టుకొని అన్నదమ్ములు ఒకే విధంగా 2 స్తంభాలను అచ్చుగుద్దినట్లు చెక్కడం ఆనాటి శిల్పుల ప్రతిభకు తార్కాణాలు. ఆ తర్వాత కట్టిన 9 అంతస్తుల గాలిగోపురం ఇక్కడి ప్రజల భక్తి ప్రపత్తులకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. పూర్వం మొండిగోపురంగా ఉన్న ప్రథమ ముఖద్వారంపై 1929-36 సంవత్సరాల మధ్యలో అప్పటి మార్కాపురం తాలూకా కచేరీ గుమాస్తాగా ఉన్న శ్రీ పోనంగి లింగరాజు 2 అంతస్తులు వేయించి నిలిచిపోగా అప్పటి శిరస్తారు మెజిస్ట్రేట్ శ్రీ రాయసం యోగేశ్వరరావు గారు మిగిలిన 7 అంతస్తులు పూర్తి చేయించారు. వేదకాలం నుండే కేశవస్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నట్లు గజారణ్య సంహితలో పేర్కొనబడి ఉంది. నేటికి కేశవస్వామి తిరునాళ్ళ 16 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. పల్నాటి రాజుల పాలనలో ఈ దేవాలయాన్ని దర్శించిన బ్రహ్మనాయుడు చాపకూడు విధానాన్ని ప్రవేశపెట్టి సమానతను చాటుకున్నాడని ప్రతీతి. ఇటీవల
నూతన రథ నిర్మాణం, గాలిగోపుర జీర్ణోద్ధరణ, వెండి రథం వంటి నిర్మాణాలు భక్తుల సహకారంతో జరుగగా ప్రస్తుతము 4 ముఖద్వారాల నిర్మాణపు పనులు జరుగుతున్నాయి. మార్కాపురానికి వ్యవసాయపరంగా ఇక్కడున్న పురాతనమైన చెరువే ఆధారం. ఈ చెరువు నిర్మాణం గురించి మార్కాపురం కైఫియత్తులో రాయబడి ఉంది. క్రీస్తకం 1145 ప్రాంతంలో గజపతి రాయల తట్టు నుండి తెలుగు రాయుడనే రాజు శ్రీశైల యాత్రకు పోతూ మార్కాపురంలో బస చేయగా ఈ గ్రామానికి చెందిన నల్లూరు కరణాలు ఆయన్ను కలిసి కేశవస్వామి వారి మహాత్యాన్ని గురించి చెప్పగా ఆయన స్వామిని దర్శించి భక్తితో స్వామివారికి భోగాలు నడిపేందుకు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా మార్కాపురానికి చెరువు తవ్వించేందుకు చుట్టూ 4 గ్రామాలను కట్టించేందుకు కొంత ధనాన్ని వారికిచ్చి తాను యాత్ర నుండి తిరిగి వచ్చేలోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదిగో అలా తెలుగురాయుడి చేత నిర్మించబడిందే నేటి మార్కాపురం చెరువు. ఈ చెరువును గురించి కాకర్ల లింగన శాస్త్రి గారు వ్రాసిన ఒక చాటు పద్యం ప్రచారంలో ఉంది. చెరువు నిండియున్న క్షీరాబ్ది పుత్రిక కాపురంబు మారి కాపురంబు, చెరువు నిండకున్న క్షీరాబ్ది పుత్రిక కాపురంబు మారి కాపురంబు. మారి కాపురంబును మారి కాపురంగా విడదీసి చెప్పడం కవి యొక్క చమత్కృతి. 4 యుగాల్లో పౌరాణికంగా చారిత్రకంగా తన ఉనికిని చాటుకున్న మార్కాపురం పారిశ్రామికంగాను పలకల పట్టణంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి గనుల్లో లభించే బండరాళ్లకు పొరలు పొరలుగా చీలే గుణం ఉందని, వాటిపై మరొక రాతితో గీతలు గీయవచ్చని తెలుసుకున్న తర్వాత రాత పలకలు తయారు చేయడం ప్రారంభించారు. 1906లో పట్టణంలో పలకల పరిశ్రమ ప్రారంభమైంది. 1985 నాటికి 60 ఫ్యాక్టరీలు, 200 కంపెనీలు ఏర్పడ్డాయి. దాదాపు 20,000 మంది కార్మికులకు ఉపాధి కలిగింది. అయితే రాతి పలకల డిమాండ్ తగ్గగా ఈ రాతినే డిజైన్ స్లేట్స్గా తయారు చేసి గృహ నిర్మాణానికి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటిని అందించే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మార్కాపుర ప్రాంతం సస్యశ్యామలమవుతుందనడంలో సందేహం లేదు. ఆకాశవాణి కేంద్రం మార్కాపురానికి ఒక అరుదైన అవకాశం. కవులు, రచయితలు, కళాకారులు తమ ప్రతిభకు గుర్తింపు పొందడానికి ఇది వేదిక అయ్యింది. 1993 ఆగస్టు 9వ తేదీన మార్కాపురంలో రేడియో కేంద్రం ప్రారంభమైంది. ఇటీవల మార్కాపురానికి ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కావడం ముదావహం. ఈ విధంగా మార్కాపురానికి మార్కండేశ్వరాలయం, శ్రీ చెన్నకేశవ దేవాలయం, తెలుగు రాయని చెరువు, రాతి పలకలు, పూర్తిగానున్న వెలుగొండ ప్రాజెక్టు, దేవుడిచ్చిన వరాలు, తరతరాలు మరువలేని ఉపకారాలు.